హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి రాడిష్ టొమాటోతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయించుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వీటిని కూడా వేయించుకుందాం. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న రాడిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ముందే యాడ్ చేసుకోవడం వల్ల రాడిష్ తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. లిడ్ క్లోజ్ చేసుకొని రాడిష్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. రాడిష్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 minutes కుక్ చేసుకుందాం. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా? ముందు రాడిష్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాతే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి, లేకుంటే రాడిష్ హార్డ్గా ఉండిపోతాయి. ఇప్పుడు ఇది ఇలా మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకుందాం. సో దట్ టొమాటోస్ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? టొమాటోస్ పైన కొద్దిగా సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసామనుకోండి, ఫాస్ట్గా టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఇలా అంటే టొమాటోస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. చూసారా, టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా వాటర్ యాడ్ చేసుకోకుండా ముందుగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇది జీరా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటాను. ఇది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇది కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ కలర్ మాత్రమే ఉంటుంది, ఇందులో అంత కారం అయితే ఉండదు. చూడండి, మీకు గ్రేవీ కావాలి అనుకుంటే, గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేకుంటే ఇలానే పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత క్విక్గా రాడిష్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇది రైస్, చపాతీస్, రోటీస్ దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.